అది రంగాపురం అనే గ్రామం. అనారోగ్యంతో మంచాన పడిన రమణమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఆవిడ కొడుకు కుమార్ ఒక ఆర్గనైజేషన్ లో డాక్టర్ గా పనిచేస్తూ టూర్లు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. అందుకని రమణమ్మని చూసుకోవడానికి తనకు దగ్గరి బంధువైన రాజమ్మకి చెప్తాడు. ఆ రాజమ్మ తన వీలు చూసుకుని ఏదో ఒక టైంలో వచ్చి రమణమ్మని పలకరించి కావలసిన వాటిని సమకూర్చి కాసేపు కబుర్లు చెప్పి తిరిగి వెళ్ళిపోతుంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా రాజమ్మ వచ్చింది. బాగున్నావా వదినా? బాగున్నాను రాజమ్మ. రోజు ఇలా ఒకరినొకరు పలకరించుకోవటం అలవాటైపోయింది కదా. ఏమైనా తింటావా? తర్వాత తింటావా? కాసేపటి తర్వాత తిందాం. అవును, కొడుకు కోడలు మంచిగా ఉంటున్నారా? ఉంటుంది వదినా, ఇప్పటి వరకైతే మంచిగానే ఉంటుంది. ఏ బాధ లేదు. సరే ఉండు, చెంబడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నేనున్నాను. ఇంకా దేవుడు ఎందుకు బతికిస్తున్నాడో ఏమో ఏమీ అర్థం కావటం లేదు. ఎందుకో నేను చెప్పనా? చెప్పు. ఎందుకో? కొడుకు రమేష్ కి పెళ్లి బాధ్యత ఇంకా తీరలేదు కదా వదినా. అందుకే దేవుడింకా నిన్ను పరీక్ష పెడుతున్నాడు. నాకు చెయ్యాలనే ఉందోదినా. వాడికి తగ్గట్టుగా ఇప్పటి వరకు ఏ అమ్మాయి సరిపోలేదు. సంబంధాలు చూస్తున్నాం. నువ్వు రమేష్ కి పెళ్లి చేస్తానంటే చెప్పొదినా. పక్కూళ్ళో మనకు తెలిసిన ఒక సంబంధం ఉంది. మంచి అమ్మాయి. కాకపోతే కట్న కానుకలు పెద్దగా ఇచ్చుకోలేరు. ముందే చెప్పాలి. కానీ అమ్మాయి గుణవంతురాలు, బుద్ధిమంతురాలు. ఈ ఇంటికి కోడలైతే నిన్ను బాగా చూసుకుంటుందోదినా. నాకు అమ్మాయి మీద నమ్మకం ఉంది. మరి ఆలస్యం ఎందుకోదినా? చెప్పు, సంబంధం మాట్లాడు. మన వాడికిచ్చి పెళ్లి చేద్దాం. సరే వదినా, నేనింటికెళ్ళి మాట్లాడాక కబురు పంపిస్తాను. మరిచిపోకోదినా, నేను నీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలా కొద్ది రోజులు గడిచాయి. రాజమ్మ చూసిన అమ్మాయితోనే రమేష్ పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి పేరు సరిత. అత్తారింట్లో అడుగుపెట్టిన సరిత అత్తతో భర్తతో మంచిగా ఉంటుంది. అత్తను సొంత తల్లిలా చూసుకుంటుంది. సమయానికి భోజనం తినిపిస్తుంది, మందులు వేస్తుంది. ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అది చూసిన తరువాత రమణమ్మ ఇంత మంచి అమ్మాయిని తన ఇంటికి కోడలుగా పంపించినందుకు రాజమ్మకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. తన తల్లి పట్ల భార్య సరిత కోడలి బాధ్యత తీసుకున్నందుకు రమేష్ చాలా సంతోషపడేవాడు. ఇంకా నేను ఎక్కువ లాంగ్ టూర్లు చేస్తూ ప్రజలకి సేవ చేయొచ్చు అనుకుంటాడు మనసులో. అలా ఒక రోజున సరిత రమణమ్మతో కబుర్లు చెప్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి రమేష్ వస్తాడు. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం? నాకేంటి బాబు, కోడలి రూపంలో కూతురొచ్చింది మనింటికి. సరిత తన సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది బాబు. ఏమిచ్చినా సరిత రుణం తీర్చుకోలేనిది. అత్తయ్య, అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పండి? నేను ఇంటి కోడలిగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను అంతే తప్ప పెద్ద పెద్ద త్యాగాలేం చేయటం లేదు కదా. ఆ కోడలి బాధ్యతను నిర్వర్తించడానికైనా పెద్ద మనసు ఉండాలి తల్లి. ఆ మనసు నీకుంది కాబట్టి నేనిప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది. నాతో ఇంతసేపు మాట్లాడుతున్నావంటే మళ్ళీ టూర్కి వెళ్తున్నావా బాబు, పేద ప్రజలకు సేవ చేయడానికి? అవునమ్మా, ఇది మీరు నేర్పిన పాఠం కదమ్మా. అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది. మనసు కూడా అందుకే తహతహలాడుతూ ఉంది. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఈ తల్లి చావు కబురు తెలియగానే వస్తాం కదూ. రమణమ్మ ఆ మాట అనగానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతుంటాయి. అది విన్న రమేష్ సరిత కళ్ళల్లో నుండి కూడా కన్నీళ్లు కారుతాయి. రమేష్ ఓదార్పుగా, అవే మాటలమ్మా. నేనెక్కడున్నా నా మనసు, నా ఆలోచనలు ఎప్పుడూ మీ చుట్టే తిరుగుతుంటాయి. అవి నాకు అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. సరే బాబు, జాగ్రత్త. ఎక్కడున్నా రోజుకొకసారి ఫోన్ చేయి బాబు. ఇప్పుడు నేను వెళ్తున్న చోట సిగ్నల్ సరిగా ఉండవమ్మా. నేనే వీలు చూసుకుని చేస్తుంటాను. నా గురించి కంగారు పడద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సరితా, అమ్మ జాగ్రత్త. అలాగేనండి, నేనున్నాను కదా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. రమేష్ తల్లి కాళ్లకు దండం పెట్టుకుని తల్లి ఆశీస్సులు తీసుకుని భార్య సరితకు బాయ్ బాయ్ చెప్పి ఇంటి నుండి బయలుదేరుతాడు. గుమ్మం దాకా తోడొచ్చిన సరిత రమేష్ వెళ్లిపోగానే తలుపులు వేసి రమణమ్మ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, భోజనం పెట్టమంటారా? నాకొద్దమ్మా, నువ్వు తిను. కడుపు కొంచెం ఉబ్బరంగా ఉంది. సరే అత్తయ్య, మీరు పడుకోండి. నేను అన్నం తిని బట్టలు పిండేస్తాను. అలాగేనమ్మా అని చెప్పగానే సరిత వంటగదిలోకి వచ్చి భోజనం పెట్టుకుని తింటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొడుకు మీద బెంగ పెట్టుకున్న రమణమ్మ ఆరోగ్యం రోజు రోజుకి దగ్గర పడటం మొదలెట్టింది. సరిగ్గా తినేది కాదు, సరిగ్గా కోడలతో మాట్లాడేది కాదు. ఏదడిగినా ఇష్టంగానే సమాధానం చెప్పేది. అప్పుడప్పుడు అరిచేది, తిట్టేది.
ఆ మాటలు భరించలేక చాలాసార్లు ఏడ్చింది సరిత. తన భర్తకి ఫోన్ చేసి ఇక్కడ తన తల్లి పరిస్థితి గురించి చెప్పాలని ఫోన్ ఎంత ట్రై చేసినా రమేష్ కి ఫోన్ కలిసేది కాదు. దాంతో సరిత రమణమ్మ ఆరోగ్యం గురించి చాలా టెన్షన్ పడుతూ ఉండేది. ఒక రోజున ఉన్నట్టుండి గట్టిగా అరుస్తూ మంచంలో నుండి కింద పడింది రమణమ్మ. తలకు దెబ్బ తగిలింది, స్పృహ కోల్పోయింది. సరిత ఎంత పిలిచినా రమణమ్మలో ఉలుకు పలుకు లేదు. దాంతో భయపడిన సరిత అంబులెన్స్ కి కాల్ చేసి పిలిపించి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లింది. అక్కడ రమణమ్మని చెక్ చేసిన డాక్టర్ కిషోర్ సరిత దగ్గరికి వచ్చాడు. రమణమ్మ తాలూకు మీరేనా అమ్మా? అవును సార్. ఏమైంది అత్తగారికి? ఇలా చూడమ్మా, ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎక్కడికక్కడే రక్తం గడ్డలు కట్టింది. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. దాదాపుగా 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆపరేషన్ చెయ్యకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఆ తర్వాత మీ ఇష్టం. మళ్ళీ డాక్టర్ గారు మాకు ముందే చెప్పలేదనొద్దు. అలా అనకండి డాక్టర్, మీకు దండం పెడతాను. మా ఆయన క్యాంపు మీద చాలా దూరం వెళ్ళాడు. ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. మీరు ఆపరేషన్ చెయ్యండి, నేను ఎలాగైనా మీ డబ్బులు కడతాను. ముందు సగం కట్టండి, మిగతా సగానికి కొంత సమయం ఇస్తాను. ఇప్పుడు మా చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేదు డాక్టర్ గారు. ఆయనకి ఫోన్ కలవగానే మీకు డబ్బు ముడుతుంది. మీరైతే ఆపరేషన్ చేసి మా అత్తగారిని కాపాడండి ప్లీజ్. డబ్బులు కట్టిన తరువాతే ఆపరేషన్. అప్పటి వరకు ఏం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ మాటలు విని ఏం చెయ్యాలో అర్థం కాక పక్కనే ఉన్న బీచ్ లో కూర్చుంటుంది సరిత. తన భర్త రమేష్ కి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఎంత చేసినా అవతల ఫోన్ కలవదు. ఎంత బతిమాలినా యువతల డాక్టర్ అత్తగారికి ఆపరేషన్ చేయడు. ఇప్పుడు ఏంటి దారి అని ఆలోచిస్తున్న సరితకి ఒక్కసారిగా అరుపులు కేకలు వినిపించాయి. తలెత్తి అటువైపు చూసింది. అక్కడ ఏదో పోటీ జరుగుతున్నట్టుగా అనిపించింది. సరిత అక్కడికి వెళ్తుంది. అక్కడ సరితకు పెద్ద బ్యానర్ కనిపిస్తుంది. 2 పడవల మీద 2 కాళ్లు పెట్టి దాదాపు 10 అడుగుల దూరంలో 2 పడవలు సమాంతరంగా ముందుకు వెళ్తుంటాయి. సముద్రంలో వచ్చే అల్ల తాకిడికి కింద పడితే ఓడినట్టు, పడకుండా గట్టిగా నిలబడి ఒడ్డుకు వస్తే గెలిచినట్టు. అలా గెలిచిన వాళ్ళకి 3 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది అని అందులో రాసింటుంది. అది చదివిన సరిత ప్రాణాలకి తెగించి సాహసానికి సిద్ధపడుతుంది. ఎలాగైనా గెలవాలనే కసిగా ఉంది సరిత. చుట్టూ అంతా మగవాళ్లే. తను మాత్రమే పోటీలో పాల్గొన్న మహిళ. తన అత్తగారిని కాపాడుకోవడానికి తప్పదని ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే పోటీలో పాల్గొంటుంది. 2 పడవల మీద 2 కాళ్లు 10 అడుగుల దూరంలో పెట్టి నిలబడుతుంది. పోటీ మొదలవుతుంది. సరిత గట్టిగా కాళ్లని బిగించి పడవల మీద పెట్టింది. ఏ మాత్రం భయపడకుండా కళ్ళు తెరిచి ధైర్యంగా చూస్తూ కదులుతున్న అలల తాకిడికి పడవలు ఎలా కదులుతున్నాయో గమనిస్తూ తన బ్యాలెన్స్ ఆపుకుంటూ ఆ పోటీలో విజయం సాధించింది సరిత. అక్కడ 3 లక్షల డబ్బు తీసుకుని హాస్పిటల్ దగ్గరికొచ్చి డబ్బు కట్టింది. ఆపరేషన్ చేసి రమణమ్మని బ్రతికించారు డాక్టర్. రమేష్ నుండి 2 రోజుల తర్వాత సరితకి ఫోన్ వస్తుంది. సరిత ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తుంది. జరిగింది మొత్తం చెప్తుంది. ఆ మాట విన్న రమేష్ అక్కడ ఉండలేక తన తల్లి దగ్గరికి వస్తాడు. తల్లిని చూసి సంతోషిస్తాడు. సరిత, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను ఎప్పటికీ. నువ్వు నా భార్యగా దొరకటం నిజంగా నా అదృష్టమే సరిత. మీ ఆడవాళ్లు తలుచుకుంటే ఎందులోనైనా విజయం సాధిస్తారని నువ్వు ఈ విధంగా నిరూపించావు. అందుకే నేనంటాను, ఆడజన్మ అపురూపమైనదని. సాహస కోడలిగా నీ పేరలా గుర్తుండిపోతుంది కోడలా అని సరిత నుదుటన ముద్దు పెడుతుంది రమణమ్మ.